పరిశుద్ధుడైన తండ్రి నామములో మీ అందరికీ కూడా సలాం. తన కుమారుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సంగమ, ప్రియ సహోదరులారా, మా ఇదిగో వాక్యం ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరిని కూడా సర్వాధికారిని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆయన బహుగా దీవించి కరుణించి కటాక్షించుగాక. ఆమేన్. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పరమ తండ్రి అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు మనకు చెప్పిన కొన్ని సత్యాలను, కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. రమారమి 3.5 సంవత్సరంలో ఆయన సువార్త చేశారు ఈ భూమి మీద. ఈ 3.5 సంవత్సరంలో అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. అనేకమైన మనుషులను మార్చారు. అంటే మనస్తత్వం కలిగిన వారిని, దొంగలను మార్చారు, వ్యభిచారికులను మార్చాడు, దోపిడీదారులను మార్చాడు, చెడు గుణం ఉన్నవారిని మార్చాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు కలిగిన మనుషులను ఆయన మార్చినట్టుగా లేఖనాల్లో మనం చూసుకుంటున్నాం. మంచిది. అయితే ఆయన చివరిసారిగా బోధించిన బోధ మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఏ మనిషి అయినా సరే తాను ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు వారి యొక్క హృదయంలో ఏదో ఒక మాట చెప్పాలి ఆ కుటుంబ సభ్యులతో అనే ఒక ఆలోచన ఉంటుంది. ఆ మాట కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పలేరు. కానీ మెస్సీ గారు అలా కాకుండా తన మనసులో ఉన్న మాటలను తన శిష్యులకు ఏకాంతంగా చెప్పిన మాట ఈరోజు మనతో చెప్తున్న మాట. ఇప్పుడు సంగమా, ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఈ లోకంలో మెస్సీ గారు చేసిన 3.5 సంవత్సరాల సువార్తలో ఆయన ఎందుకోసం బాధపడ్డాడో, ఎవరి కోసం మాటలు చెప్పాడో క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలము. కానీ ఈనాటి మానవుడు అది అర్థం చేసుకోలేక అవివేకంగా జీవిస్తున్నాడు. ఏంటా మాటలు, ఎందుకు చెప్పాడు అని మనం చూసినప్పుడు ఆయన ఒక దగ్గర అంటాడు కదా, తన శిష్యులను పిలిచి, ప్రియ సంగమా మీరు గమనించండి, రహస్యమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, వారు చేయగలిగిన కార్యసిద్ధమైన మాటలు ఒక శిష్యులకు తప్ప ఎవరికి చెప్పలేదు. అలాగే ఆయన కొండ మీద రూపాంతరం చెందినప్పుడు కూడా శిష్యులకు తప్ప ఎవరికి కనిపించనివ్వలేదు ఆ రూపాన్ని. అలాగే నీటి మీద నడిచి వచ్చేటప్పుడు ఆయన రూపం దాల్చిన మరొక రూపాన్ని కూడా ఎవరికి చూపించలేదని, కేవలం శిష్యులకే. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆయన చివరిసారిగా చెప్తున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటా మాటలు, ఎందుకు చెప్పాడు అని చూస్తే ఆయన అంటాడు కదా, మీరు కలవరపడకండి, హృదయంలో అనాలోచన రప్పించుకోకండి, బెదిరిపోకండి, జడవకండి, దిగులు పడకండి అని కొన్ని మాటలు చెప్పాడండి. మీ హృదయంలో ఎటువంటి అనాలోచన కూడా రప్పించుకోవద్దు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది అని చెప్పాడు. నేను వెళ్ళి అక్కడ మీ కొరకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేయడానికి మీకంటే ముందుగా నేను వెళుతున్నాను కనుక నా మాటలు మీరు శ్రద్ధగా విని ఈ లోకంలో నేను మీకు అప్పగించిన దానిని చేసి నా తండ్రిని సంతోషపరచమని మెస్సీ గారు చెప్పిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాటలు మీకు కనిపిస్తాయి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వాక్యం చూసుకుంటే అక్కడ ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అక్కడ అంటాడు, మీ హృదయంలో కలవరపడకండి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయము వచ్చింది కనుక నేను వెళుచున్నాను. అది కూడా మీకోసం ఒక స్థలాన్ని అక్కడ ఒక సింహాసనాన్ని అక్కడ ఏర్పాటు చేయడం కోసం మీకంటే ముందుగా వెళుతున్నాను అని చెప్పాడు. కానీ ఆనాటి శిష్యులు ఆ మాట నమ్మలేదండి. ఆ మాట నమ్మలేదు. సరికదా అని ఎప్పుడు చెప్తున్నాడు కదా అనుకున్నారే, కానీ అది ఎప్పుడు నమ్మాలంటే, ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే హల్లెలూయా, ఎప్పుడు గమనించుకున్నారు వాళ్ళంటే క్రీస్తుని, మెస్సీ గారిని
శిలువ మీద ఎక్కించిన తరువాత హల్లెలూయా ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సంఘటనను వారు జ్ఞాపకం చేసుకునేటప్పుడు అది కళ్ళారా చూసినప్పుడు ఆయనను గుద్దలము ఉమ్మవేయడము ఆయన శర్మాన్ని ఇష్టానుసారంగా తీర్చినప్పుడు ఆయన సిలువకి ఎక్కించినప్పుడు ఆయన సిలువ మీద ప్రాణత్యాగం చేస్తున్నప్పుడు అప్పుడు వారికి అర్థమైంది ఈ సంగమా ఏదైనా కష్టం అనేది మన దగ్గరికి వస్తేనే కానీ మనకు అర్థం కాదు ఏదైనా నష్టము మనల్ని పట్టుకుంటే కానీ మనకి అర్థం కాదు మెస్సీ గారు చెప్పారు అనేక మార్లు చెప్పారు ఇదిగో నేను మీకంటే ముందుగా వెళ్తున్నానని చెప్పి దైవ కుమారునైన నన్ను పాపుల చేతికి అప్పగించబడతారు అక్కడ నాకు వారు అన్యాయమైన మాటలు నా మీద ఆడుతూ నన్ను సిలువ వేస్తారయ్యా అని చెప్పినా ఎవరి కోసమో చెప్తున్నారే అనుకున్నారు శిష్యులు ఎందుకో చెప్తున్నారే అనుకున్నారు శిష్యులు కానీ ఆ దృశ్యం వారి కంటికి ఎదురకుండా కనిపించే వరకు ఎవరు కూడా నమ్మలేదు ఈరోజు మనం కూడా అంతే కష్టం మనకు దగ్గరకు వస్తేనే కానీ నష్టం మనకి జరిగితేనే కానీ మనం గోతులో పడిపోతేనే కానీ మన జీవితాలు చీకట్లకు వెళితేనే కానీ మనకు కూడా జ్ఞానం రాదండి హల్లెలూయా మనకి జ్ఞానం రాదు ఏదో అనుకుంటాం మన జీవితం కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటామే కానీ ఆ సమయం వస్తే వరకు కూడా మనకి కూడా అర్థం కాలేదు హల్లెలూయా అక్కడ ఆనాడు శిష్యులకు అర్థం కాలేదు ఈరోజు మనకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు నేను వెళ్ళి మీకు ఒక స్థానాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాను మీకు ఒక సింహాసనాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాను అందుకని నేను వెళుతున్నాను అని చెప్పినా ఎవరి కోసమో ఏదో చెప్తున్నారేమో ఎందుకంటే ఆయన ఎలాగున్నాడండి అప్పుడు ఎలాగున్నాడు మహిమ శరీరంతో లేడు మీకులాగే నాకులాగే మానవ శరీరంతో ఉన్నాడు కానీ ఆయన మహిమ కలవాడని కొంతమందికి తెలుసు కానీ అందరికీ తెలియదు ముఖ్యంగా ఆయన గ్రహించిన వారు ఎవరో తెలుసా సుంకరులు గ్రహించారు సమరీలు గ్రహించారు గలిలీలు గ్రహించారు అలాగే అతని చేత ఉపకారం పొందిన వారందరూ గ్రహించాలి కానీ ఈయన సామాన్యమైన మనుషులు కాదు ఈయన మెస్సయ్య దైవ కుమారుడు అని గ్రహించారే కానీ ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తూ ధర్మశాస్త్రాన్ని వింటూ ధర్మశాస్త్రంలో ఉన్నవారు యూదులు ఆయన నమ్మలేదండి అది దౌర్భాగ్యం హల్లెలూయా ఏంటంటే అది దౌర్భాగ్యం అదే నీ ఇంటి వారి మీద నీకు నమ్మకం ఉండదు నీకు నీ మీద నీ ఇంటి వారికి నమ్మకం ఉండదు ఇది దౌర్భాగ్యమే కదా అంతే కదా దురదృష్టమే కదా నీ మీద నీకే నమ్మకం ఉండదు ఒక్కొక్కసారి ఎన్నోసార్లు మనం ప్రశ్నలు వేసుకుంటుంటామండి ఎందుకు వచ్చిన జీవితం నేను ఎందుకు బ్రతుకుతున్నాను నేను ఎందుకు తండ్రి నా జీవితాన్ని నాశనం చేసే నన్ను నీ దగ్గరికి పిలుచుకో అన్నవారు ఎంతమంది లేదండి ఈరోజు చాలామంది ఉన్నారు ఇప్పుడు సహోదరులారా ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే చివరి దినాలలో మెస్సీ గారు మాట్లాడే అమూల్యమైన మాటలు చివరి దినం మనకి శిలువ జ్ఞాపకం వచ్చేది 7 మాటలు జ్ఞాపకం వచ్చేస్తాయి అంతకు ముందే చెప్పిన మాటలు ఇవి మీ హృదయంలో కలవరపడకండి నా తండ్రి యందు ఎలాగైతే విశ్వాసం ఉంచారో నా తండ్రి చెప్పిన మాటలు మీకు చెప్పినప్పుడు ఎలాగైతే విశ్వాసం ఉంచారో అలాగే నా మీద కూడా మీరు విశ్వాసం ఉంచండి అప్పుడు మీ జీవితాలు పరిపక్తం అవుతాయి అన్నాడు పక్తము అన్న పదానికి చూడండి ముడుచుకున్న మొగ్గ ఎలాగైతే ఇలా విడుస్తుందో అది పరిపక్తము అంటారు దాన్ని సంస్కృత భాషలో అంటే మూసుకున్నది తెరవబడుతుందని అర్థం అది పువ్వు కావచ్చు పండు కావచ్చు ఏదైనా కావచ్చు మన గుప్పిల్లే కావచ్చు కనుక అది అంటున్న అప్పుడు నీ జీవితం పరివర్తన కలుగుతుంది ఇంతవరకు కూడా లోకంలో చీకటిలో మీ హృదయాలు మూసుకుపోయాయి ఇప్పుడు తెరవబడుతున్నాయని ఖచ్చితంగా చెప్పాడండి మస్సీ గారు ఇప్పుడు సహోదరులారా అయితే నాడంటే వారికి ఏమి తెలియక అజ్ఞానంగానో లేదంటే అవివేకంగానో విన్నారేమో కానీ మనకి ఈరోజు అన్నీ తెలిసి కూడా ఇది ఇలా చేస్తే పాపము అలా చేస్తే పాపం ఇలా మాట్లాడితే తప్పు అలా మాట్లాడితే తప్పు అని తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే అదే పాపం కోపంలో ఉంటున్నాం హల్లెలూయా అందుకే తండ్రి అంటాడు కదా
కుమారుడైన మెస్సీ అంటారు కదా, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ అంటారు, మీరు క్రిందవారు నేను పైవారు అంటాడు. హల్లెలూయా. అంటే ఏంటి? మనం భూమిలో కలిసిపోయేవారమి, ఆయన మాత్రం భూమిలో కలిసేవాడు కాదని అర్థం దానికి. మనం ఒట్టివారు మట్టివారు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. కీర్తన భాగం 103 అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట 13, 14 వచనాల్లో మనం ఒట్టివారు మట్టివారు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ మనం గొప్పవారం అనుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, అది ఇక్కడ అన్నాడు, మీరు నాకు జరగబోయే సంఘటన మీరు చూస్తారు, నేను పడబోయే కష్టం మీరు చూస్తారు, నన్ను సిలువ మీదకి ఎక్కించే దృశ్యాన్ని మీరు చూస్తారు, అప్పుడు మీరు బాధపడకండి అని చెప్పి అక్కడ అంటాడు. ఆయన పడే కష్టాన్ని ముందుగానే శిష్యులకు తెలియజేశాడండి. ముందుగానే చెప్పాడు, నేను అన్యుల చేతికి పాపుల చేతికి అప్పగించబడుతున్నాను, నా జీవితం ఇలాగా జరుగుతుంది అని చెప్తే ఎవరి కోసమో చెప్తున్నాడు అనుకున్నారండి పాపం ఆ శిష్యులు. కానీ ఎప్పుడు భయపడ్డారంటే, ఎప్పుడైతే ఆ గెస్సమనే తోటలో ఆయనను పట్టుకొని బంధించి ఒక బందిపోటు వలె ఆయనను తీసుకొచ్చారో అప్పుడు వారికి భయం పడింది. అప్పుడు పిరికితనం వచ్చింది వారిలో. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నిజమే కదా, ఒక దినాన మా బోధకుడు మాకు చెప్పాడే, అయ్యో మేము మర్చిపోయాము, మేము విడిచిపెట్టేశాము, మేము అజ్ఞానంగా ఉన్నామని రొమ్ము కొట్టుకొని ఏడ్చారు. కానీ అప్పటికి ఏమైంది? సమయం దాటిపోయింది. మిత్రమా, నీకు నాకు ఇస్తున్న సమయం దాటిపోతుంది. జాగ్రత్త. మీ జీవితాలను ఎప్పటికైనా సరే వెలిగించుకోండి ఆయన దివ్యమైన వాక్కు చేత. వెలిగించబడాలండి ఆయన మంచి మాటల చేత. క్రీస్తు చెప్పిన ప్రతి మాటే భూమి మీద నెరవేరింది, నెరవేర్చబడుతుంది, నెరవేరుతూనే ఉంటుంది. ఏది కూడా ఆగదు. నీ మాట నా మాటకు విలువ లేకపోతే పోవచ్చు, కానీ ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది కూడా. కాబట్టి ఇప్పుడు సహోదరులారా, ఈ మాటలు విన్న మీరు ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు చెప్పిన మాట ఇదిగో ఈరోజు మనకు చెప్తున్న మాట. మనలో ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది, కానీ ఎవరి కోసం అది? ఎవరి కోసం? నా కోసం నేను, నీ కోసం నీవు, నా కుటుంబం కోసం నేను, నీ కుటుంబం కోసం నీవు, అంతే తప్ప పక్కవాడి కుటుంబం కోసం కాదు. కానీ క్రీస్తు సంపాదింది మనందరి కోసం. ప్రతి సంగమా ఆలోచించుకుందాం. ఆయన ఎందుకు చెప్పాడు, ఎందుకు చేశాడు అంటే, ఎక్కడైనా మనుషులు మారుతారేమని ఆయన ఎదురు చూశాడండి. కానీ చివరికి ఏమైందో మనకు తెలుసు. తన శిష్యులే మారు మనసు కలగలేదు వారిలో. అయితే చాలామంది అనుకుంటారు, శిష్యులకు మారు మనసు కలగకపోతే ఈ యొక్క ప్రపంచంలో సువార్త ఎవరు చేశారండి అని ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే మాట వినేవారి కంటే మాటకు వ్యతిరేకంగా మాట్లాడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రశ్నలు వేస్తుంటారు. ఎందుకు వినలేదండి? శిష్యులు విన్నారు కదా, అయితే వాళ్ళు వినలేదండి. అడుగు జాడలో నడలేదు. విచిత్రం ఏంటంటే, ఆయనను సిలువ వేసిన 3వ రోజునే ఆయన మర్చిపోయారు. శిష్యులు మర్చిపోయారండి. ప్రతి సంగమా, ఈరోజు నీవు మర్చిపోతున్నావా? నీవెందుకు బాప్తీసం తీసుకుంటున్నావో, ఎందుకు ఆయన మాటలు వింటున్నావో, ఎందుకు ఆయన మాటలు ప్రకటిస్తున్నావో, ఎందుకు ఆ మార్గంలో నడుస్తున్నావో నీవు మర్చిపోతున్నావా? మర్చిపోతే నీ జీవితం అంతా శూన్యమే. హల్లెలూయా. కానీ నీ జీవితాన్ని చీకటిలోకి నెట్టివేయడానికి, నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోవడానికి ఆయన నీ దగ్గరకు రాలేదు, నిన్ను పిలవలేదు, నీతో మాట్లాడలేదు, నిన్ను సేర తీసుకోలేదు. ఇసుక తీయదని ఎందుకు తీశాడో తెలుసా? ఎందుకు ఆయన దరికి పిలుచుకున్నాడో తెలుసా? ఇక్కడైనా వాడు మనసు మార్చుకుంటాడేమని. కానీ క్రీస్తుకి తెలుసండి, మెస్సీ గారికి తెలిసే వాడు మారాడన్న సంగతి తెలుసు. నా మరణానికి సూచనగా తండ్రే ఇస్కరియోతు యూదాని అక్కడ ఏర్పాటు చేశాడన్న సంగతి కూడా ఆయనకు తెలిసే. అయినా ఆయన ఆశపడ్డాడు, ఆయన తన జీవితంలో మార్పు తెచ్చుకుంటాడేమని. కానీ మనిషి ఆలోచన కంటే తండ్రి ఆలోచన గొప్పదని అక్కడ నిరూపించబడింది. హల్లెలూయా.
కావున ప్రతి సంగమా ఇదిగో ఆయన పడిన శ్రమకు ప్రతిఫలంగా ఈరోజు మనం ఏమిస్తున్నాము ఏం చేస్తున్నామని మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ అంటున్నాడు, దైవ కుమారుడుగా నేను ఉన్నాను, నేను ఈ భూమి మీద పంపించిన నా తండ్రి దగ్గర వెళ్ళబోయే ముందు ఇదిగో మీకు ఈ శుభోధ చేస్తున్నాను. నా యొక్క మరణ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని రావును. నా మరణ దినంలో నేను పడుతున్న శ్రమను గురించి మీరు కంగారు పడకండి. మీ జీవితంలో కన్నీరు వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనతో అయితే అది అక్కడ ఆ మాట 2 రకాలుగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటి క్రీస్తు యొక్క తాత్కాలికమైన మరణము, అంటే ఆయన మరణం కాదండి, ఆయన మరణించలేదు అసలు. తల మార్చాడే కానీ, ఆత్మను అప్పగించాడే కానీ, శరీరాన్ని విడిచిపెట్టాడు కానీ ఆ శరీరం కుళ్ళిపోను లేదు, పాడైపోను లేదు, ఏమీ జరగలేదు. ప్రియ సంగమా, అయితే ఇక్కడ మీకు మీ జీవితంలో సంభవించే ఏదైనా కష్టకాలంలో, ఉపద్రవాలలో మీరు కలవరపడకండి. మిమ్మల్ని ధైర్యపరిచేవాడును నేనున్నానని ఆనాడు శిష్యుడికి ఇచ్చిన వాగ్దానము ఇదిగో ఈరోజు మనకి ఇస్తున్నాడు. కావున ప్రతి సంగమా, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఏ రోజు ఒకరోజేనా, నీ జీవితాంతం కూడా జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆయన నిన్ను కరుణిస్తాడు, కటాక్షిస్తాడు. నీకు నాకు మనందరికి రావాల్సిన ఈవులు ఆయన నామంలో దయచేసి ధైర్యపరిచి మన జీవితాన్ని వెలిగిస్తాడని తెలియజేస్తున్నాడు. ప్రార్థించుకుందామా? దయగల తండ్రి, ప్రేమమయ్యడా నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడి హెచ్చరించిన మాటలు బట్టి స్తోత్రములు, చెప్పిన హితబోధన బట్టి స్తోత్రం. నిజమైన ఆయన మీ అజ్ఞానము కనుక అయ్యా తండ్రి, మా జ్ఞానం ఏమాత్రం కూడా సరిపోదు కనుక నీ దివ్యమైన మాటలను, నీ లోతైన మర్మములను గ్రహించలేని తండ్రి మూర్ఖుల వల్ల ఉన్నామేమో, మమ్మల్ని క్షమించి ఇగో తండ్రి నా ప్రభ మా నిమిత్తం 2000 సంవత్సరాల క్రితంలో మీరు చేసిన త్యాగాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇగో తండ్రి ఈనాడు నిన్ను నాన్న జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి నీ అడుగు జాడలో నడిచి అయ్యా ఎందుకైతే నా ప్రభావ భయపడొద్దని చెప్పావో అయ్యా తండ్రి, అది కేవలం నీ గురించి కాదు కానీ తండ్రి మా కోసం మాకే చెప్పిన హితబోధ, ఆ బోధను తండ్రి జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకునే భాగ్యము నీ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఎస్వీఎస్సీ నామూలి ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి పరమ తండ్రి నామంలో సలాం. సర్వాత్కార తండ్రి రాబోతున్న దినాలు మేము సదా దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.